నమస్కారం అండి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సర్వం జగత్తుని శాసించే ఏడుకొండల వాడితో చాలా గట్టిగా పెట్టుకున్నావయ్యా. చరిత్రను మర్చిపోయినట్లున్నావు. ఏడుకొండల వాడితో పెట్టుకున్నందుకు తండ్రి పావురాల గుట్లో కలిసిపోయాడు. కనీసం మాంసం ముద్దలు కూడా ఎవరికి దొరికినాయో కూడా నీకు తెలియదు. అది ఆ పక్కన పెడితే నువ్వు ఎందుకు మర్చిపోయావో మరి ఆ ఏడుకొండల వాడి దగ్గరికి ఒక భక్తులుగా మేము వెళ్లాలంటేనే భక్తి శ్రద్ధలతో చాలా కట్టుబాట్లతో చాలా నిష్టగా వెళ్తామన్నమాట. భయం భక్తి శ్రద్ధలు అనేవి ఉండాలి దేవుడి విషయంలో. నీకు జనాల పట్ల ఎటు లేదు, కనీసం దేవుడి పట్ల కూడా లేదా? ఇటువంటి నీచానికి పాల్పడతావా నువ్వు నీ ప్రభుత్వాన్ని? నీకు తెలియకుండా ఏమన్నా జరుగుంటుందా? పోనీ నిన్న మీడియా ముందుకు వచ్చేసి నాకు సంబంధం లేదు, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది అని మాట్లాడుతున్నావు. మరి 2014-19 ఆ టైంలో జరిగినప్పుడు 2019-24 వరకు నువ్వే ఏడ్చావు కదా గవర్నమెంట్ లో. బయట పెట్టొచ్చు కదా. సిగ్గు శరం అనేది కొంచెం ఉండాలి జగన్మోహన్ రెడ్డి. మన మీద ఒక నింద పడినప్పుడు మనం వచ్చి మాట్లాడుకోవటానికి అనర్గళంగా మాట్లాడుకోవచ్చు. మనము మా తప్పు లేదు అని చెప్పి అనర్గళంగా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దానికి స్క్రిప్ట్ అవసరం లేదు. ఎవడో తలగు మాసిన ఏదో రాసింది అది చదవటానికి కూడా కనీసం ఓ మోస్తారుగా చదువుకున్న వాళ్ళు కూడా చూసి చదవటానికి చాలా బాగా చదువుతారు. నీకు అది కూడా రాదు. కానీ నువ్వు ఏడుకొండల వాడితో పెట్టుకున్నందుకు, మాంసంతో తయారు చేసే నూనెని కలిపినందుకు, నీకు కుక్క చావు కన్నా దారుణంగా నీ హారతి నిన్నే ఇంట్లో చిత్తి పెట్టి మరి చంపేస్తాను నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇందులో ఎవరి హస్తం అయితే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఏడుకొండల వాడు మామూలు చావు అయితే ఆయన రాసిన స్క్రిప్ట్ నువ్వైతే అసలు భరించను కూడా భరించలేవు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో.